సాధారణ ప్రజలకు సంబంధించి మోడీ సర్కార్ 2 కీలకమైనటువంటి అడుగులు అనాలి. అందులో నెంబర్ 1 ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి మినహాయింపులు టోటల్గా 12 లక్షల వరకు పైసా కట్టక్కర్లేదు. ఆ తర్వాత 24 లక్షల వరకు ఉండేటటువంటి సందర్భంలో స్లాబుల వారీగా 4, 6, 8, 10 ఇట్లాగా స్లాబులు పెట్టడం అన్నట్టు. చాలామందికి కనీసం 12 లక్షల ఉన్నటువంటి వాళ్ళకి పడేటటువంటి ట్యాక్స్ 1,00,000, 2 లక్షల దగ్గర నుంచి చూసుకుంటే ఆ పైన భారీ ఎత్తున తగ్గింపులు లభించబోతున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, అది నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనది. స్వతంత్ర భారతంలో 77 ఏళ్లలో 67 ఏళ్ల పాటు 2 లక్షల సబ్సిడీనే గొప్ప అనుకుంటే 2 లక్షల మినహాయింపే ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటిది దాదాపుగా 10 లక్షల మినహాయింపు. ఇది ఒక గొప్ప విశేషం. రెండవది, ఇప్పుడు టోల్ గేట్లు అంటే వసూలు చేయడానికి మాత్రమే ఉన్నాయి అన్నటువంటి దశ నుండి టోల్ గేట్లకి పాస్ సిస్టమ్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఏదైతే ఏడాదికైతే 3,000 రూపాయలు, 15 ఏళ్ళకి కలిపి 30,000 రూపాయలు అన్నటువంటిది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ 2 ఆచరణలో అమల్లోకి వస్తే మోడీ సర్కార్ పట్ల మధ్యతరగతి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి తొలగే అవకాశం ఉంటుంది.